ఒకప్పుడు తెలంగాణకు టేలెంట్ అనే పదం ఒక శాపంలాగా దాపురించింది. ఈ జిల్లాలోంచే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినరో ఆ రైతాంగానికి కేవలం మనకు అర్థం కాని పదం చెప్పి ఒకటి టేలెంట్ అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని 2014 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసినాం స్పష్టంగా. కాదు, ఇది మన హక్కు, మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి, ప్రాజెక్టులపైన మనకు పెత్తనం ఉంటే ఎట్లా వస్తాయో చూడండి అని చెప్పి చూపించినాం. దాదాపు 17-18 పంటలు వరుసగా ఎడమకాలు పైన కావచ్చు, ఎస్ఎల్బీసీ పైన కావచ్చు, రైతాంగం చివరి భూముల వరకు కూడా పండించుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది, దెబ్బతింటున్నాం. ఇప్పటికే నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసిండ్రు, దానిపైన ఇంతవరకు సోయి లేదు, మాట్లాడడం లేదు. అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. శాసనసభలో కూడా వాళ్ళు మాట్లాడి మా నాయకులు మాట్లాడుతున్నప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇదంతా కూడా నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం, చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం. మరి ఇవన్నీ ప్రజలనే తెలుసుకోవాలి, ప్రజలకు బహిరంగంగా చెప్పాలి మనం అని చెప్పి జరగబోయే ప్రమాదాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము సభ ఏర్పాటు చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. సార్, కేసీఆర్ గారు గుర్తులు చెరిపేస్తూ ఉంటున్నారు సార్, గుర్తులు చెరిగిపోతాయి సార్, అసాధ్యమవుతుంది. మొదలు పెట్టింది కదా కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చేది, దాన్ని ఇప్పుడు సాగనే తెచ్చారు, ఒక గుర్తు పోతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి ఇల్లు ఇచ్చిన మిషన్ భగీరథతో, ఇప్పుడు చాలా ఊళ్ళల్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేమంటారు, ఒక గుర్తు మారిపోతుంది. రైతు బంధు చెప్పిన సమయానికి ఇవాళ ఎకరం వరకు ఇవాళ పడుతుంది, ఇవాళ రాత్రి వరకు ఎకరం నిండిపోయింది. తెల్లవారు 2 ఎకరాల కంటే 2 ఎకరాలు చెప్పిన టైంకి చెప్పినట్టుగా వచ్చింది, అది కూడా పోయింది. అదొక మార్పు. ఇట్లాంటి మార్పులన్నీ చేస్తున్నారు. మరి ఇంకా అంటే మేము కట్టిన కలెక్టరేట్లన్నీ కూడా కొడతారా, మరి మేము కట్టిన సెక్రటరేట్ కూడా కొడతారా, మరి ఇంకా ఏమేం చేస్తారో మరి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పూల కొట్టడాలు, మాకు తెలిసింది నేను కానీ ఏంటి ప్రజలు చేస్తారు. షరతులతో కూడిన అనుమతి ఇవ్వడానికి షరతులు సహజంగానే పెడతారు, పెద్దగా మేమేం